రాష్ట్ర అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రాలకు రాకుండా ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరితే రావాలని ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి ఇమ్మీడియట్లీ. మా యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అలాగే బండి సంజయ్ గారు మా ముఖ్య నాయకులు ఇమ్మీడియట్లీ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరగతిన దాని మీద ఎంక్వైరీ చేపించేసి దీని మీద ఎవరు దోషులు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందారు, ఎవరిని ఇబ్బందులు గుర్తు చేశారు, ఎవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ సత్వర న్యాయం చేసేది విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అంటూ కూడా అది పాత సామెత కిందనే పడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది, నీళ్లు వస్తున్నాయి, నిధులు వచ్చినాయి, మొత్తం మీద పెట్టుబడులు పెట్టేవారున్నారు అంతమంది. కానీ ఇప్పుడు అప్పుల పాలు అయిపోయింది తెలంగాణ. ఎందుకు అప్పుల పాలు అయిందని తర్వాత చర్చలో కొనసాగించవచ్చు. కానీ ఈ టిస్ట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుకుతున్న వ్యక్తులు ఎవరి ప్రమేయం మేరకు మాత్రం చేశారు. కానీ ఇది బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు ఒకటే మాత్రమే దీన్ని కాలయాపన చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మాత్రం చేయట్లేదు అంటున్నారు. దాన్ని బీజేపీ పార్టీగా మీరేమంటారు? సార్, ముందుగా ఇందాక రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఉన్నారు చాలా విషయాలు కేసీఆర్ గురించి. అసలు తెలంగాణలో ఆయన ఉండి తెలంగాణ కంటే ఎక్కువ కేసీఆర్నే మాట్లాడేటట్టుంది. బలిదానాలు చేసుకున్న కుటుంబాల కంటే కేసీఆర్ కుటుంబంలోనే ఒక 4-5 ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ గురించి. వారి కుటుంబం మొత్తం పోయింది. తెలంగాణకు వచ్చిన తర్వాత వారి కుటుంబం కానీ వాళ్ళ అక్కజెల్లెళ్ళ పిల్లలు కానీ ఎంతమంది తెలంగాణను దోచుకున్న తిన్నారో. రామ్మూర్తి గారు 20 కేసులు పెట్టుకున్న వ్యక్తికి ఒక పదవి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక టికెట్ వచ్చిందో లేదో తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మూలల పండుకున్నాడు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగినోడు కూడా వచ్చేసి మంత్రి పదవులు అయింది. అది రామ్మూర్తి గారు గుర్తుంచుకోవాలి. ఆరి కుటుంబానికి 8 మంది 9 మంది అక్కజెల్లెళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ పిల్లలందరినీ ఎలా తెలంగాణ దోసుకు తిన్నారో ఒకసారి నేను అందుకనే చెప్పాను ఇంతకు ముందు కూడా. రామ్మూర్తి గారు ఎప్పుడైనా మీరు కేసీఆర్ ట్రాప్లో నుంచి బయటకు రండి, బయటకు వస్తే నీకు వాస్తవాలు కనబడతాయి. ఆ కుటుంబ దోపిడీ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు తెలంగాణను దోసి వేసుకున్న సూటు బూటులో పెద్ద పెద్ద కార్లు వేసుకోనో పెద్ద కళ్ళద్దాలు పెట్టుకోనో ఈ తెలంగాణలోనే కాదు ఈ ప్రపంచంలోనే మాంత మేధావని చెప్పేసి వేరే తుపాకీ రామన్న గురించో మాట్లాడితే కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంది, తెలంగాణ ఏం ఆశించింది, కాళేశ్వరం ఆశించిందా, నిధులు నియామకాలు ఆశించినాయా, బడుగు బలహీన వర్గాల గురించి న్యాయం జరుగుతుందని ఆలోచన చేసిందా, తెలంగాణలో మళ్ళా ఎంఆర్ఓల ధరణి అని చెప్పేసి ఈ వెల్మ దొరలున్న భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడానికి మళ్ళీ పటేల్ పట్వారి వ్యవస్థ అంటే తెలంగాణ సమాజము అప్పుడు నక్సలైట్లు ఎంబటబడి కొట్టినట్టు కొడతారని చెప్పేసి ధరణి అని పెట్టేసి ఎంఆర్ఓలకు రిజిస్ట్రేషన్ ఇది పెడితే దాని ద్వారా ఈరోజు తెలంగాణ పల్లెలో ఎన్ని పంచాయతీలు అవుతున్నాయి. ఈ ధరణి మూలంగా ప్రతి గ్రామంలో 10-20 పంచాయతీలు ప్రతిరోజు ఒక పంచాయతీ జరుగుతుంది. దాంట్లో ఒక రాకు ఉంటుంది, వీటిలాగా ఏది పాస్బుక్లలో ఒక దగ్గర, అంతకంటే ముందు రెవెన్యూ ఒకలాగా ఉంటుంది. 1974 తర్వాత ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ వ్యవస్థను పూర్తి స్థాయిలో 74 నుంచి ఇప్పటి వరకు మొన్న ధరణి పెట్టేంత వరకు ఆ రెవెన్యూ రికార్డును మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులో ఎక్కించకుండా ఏదైతే నిజాం నవాబ్ కాలం నాటి రికార్డులు ఏవైతే ఉండేనో మండల ఆఫీస్ దగ్గర మనం జనరల్ గా పోతే ఈసీ కావాలంటే 1974 నుంచి మనకు ఈసీ దొరుకుతుంది. అంతకంటే ముందు రికార్డు కావాలంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంటే మీ పహానీలు కావాలని చెప్పేసి ఇప్పుడు ఆ పహానీలను చూసి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేస్తూ అంటున్నారు. కొందరు ఏమైందంటే రిజిస్ట్రేషన్ చేసుకొని కొంతమంది వ్యక్తులు మొటేషన్ చేసుకోలేకపోతే ఆ భూముల మీద ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి, ఎంతమందికి జగడాన్ని పెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో అశాంతి పరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే. అలా అది మాట్లాడకుండా ఎంతసేపు కేసీఆర్ ఇది చేసిపెట్టు చావు నోట్ల తల పెట్టింది, ఎన్ని తలలు పెట్టిండు అయ్యా? కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది చచ్చేదయ్యా? ఎంతమందికి లాఠీ దెబ్బలు తగినాయ్యా? సంతోషరావుకి ఎన్ని దెబ్బలు తగినాయి లాఠీ దెబ్బలు? ఒకసారి చెప్పు, నీకంటే నీకు 20 కేసులైనాయి, సంతోషరావు మీద ఏమైనాయి?
కన్నారావు మీద ఎన్ని అయినాయి చెప్పండి. వాళ్ళు ఎంత రాజ్యం వెళ్ళారు, మినిస్టర్ల కంటే ఎక్కువ ఆడిండ్రు కదా. తెలంగాణలో ఎంత డ్యాన్సులు చేసిండ్రు ప్రజలను ఆడించుకుంటూ. అది మర్చిపోయారా? రామ్మూర్తి గారు మీకు లబ్ధి చేకూరలేదు. బీజేపీలో మీరు కూడా కష్టపడుతున్నారు. మరి మీరెందుకు కేంద్ర మంత్రి కాలే? మీరెందుకు ఎమ్మెల్యే కాలే? మీరెందుకు రాష్ట్ర అధ్యక్షుడు కాలే? గట్లా ఉండదే పార్టీ అన్నప్పుడు. గవి మాట్లాడుకోకూడదు. అందరూ ఉన్నత స్థాయికి దానికి ఒక టైం ఉంటది. దానికి ఒక కుల సమీకరణాలు, మత సమీకరణాలు, అన్ని రిజర్వేషన్లు అన్ని ఉంటాయి. అవన్నీ మాట్లాడుకుంటే శివకుమార్ గారు శివకుమార్ గారు చర్చ పక్కదారి పడతాను. శివకుమార్ గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నా కానీ కొంత మాత్రం కాలయాపన. ఇంతకు ముందు రామ్మూర్తి గారు అన్నారు బీజేపీకి క్యాడర్ లేదు, మాకు పిలిస్తే రారని. మాకు బీజేపీ కార్యకర్తలు అనేది 40 లక్షల మంది నిజాయితీగా నిక్కిచ్చిక్కగా సభ్యత్వాలు జరిగినాయి. 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీ పార్టీకి ఎక్కడ డిపాజిట్ పోయింది? ఒక్క ఎంపీ గెలవలే. మనము మాట్లాడే ముందు మన వెనక శివకుమార్ గారు